పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సమాధానకర్త అనే దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 15వ అధ్యాయం 33వ వాక్యం మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడయుండునుగాక. దేవుని ప్రియులారా, దేవుడు మనకి తోడుగా ఉంటే ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు, ఏమండి, ఎన్నో దీవెనల చేత మనం నింపబడతాం. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవాది దేవుడు తన పిల్లలందరికీ తోడై ఉన్నప్పుడు వారి జీవితంలో శూరకార్యాలు, గొప్ప కార్యాలు, గొప్ప దీవెనలు పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక రోమా సంఘానికి పౌలు గారు ఒక బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అదే సమాధానకర్త యొక్క దేవుడు మీకందరికీ తోడయుండునుగాక అని. దేవుడు తోడై ఉంటే మన జీవితంలో ఎన్నో మేలులు జరుగుతాయి. దేవుని వాక్యంలో నుండి ఆది కాండం 26వ వాక్యం 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, 26వ అధ్యాయం 3వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఈ దేశముందు పరవశమై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. దేవుడు మనకు తోడుగా ఉంటే, సమాధానకర్త అనే దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ఈ మాటలు సాక్షాత్తు దేవాది దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకు దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, విధేయత కలిగినటువంటి వ్యక్తి, గౌరవం, ప్రభువుని గౌరవిస్తూ, తల్లిదండ్రులు గౌరవిస్తూ నమ్మకంగా బ్రతికే వ్యక్తి. ఇస్సాకు పరదేశంలో పరవాసగా ఉన్నప్పుడు దేవాది దేవుడు ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుని ఇస్సాకుతో మాట్లాడడం మొదలు పెట్టారు. ఈ దేశముందు నువ్వు పరవాసగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని. నీ సంతానాన్ని నేను హెచ్చిస్తాను, నేను నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను అని అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్సాకుకు దేవుడిస్తూ ఇస్సాకును నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఇస్సాకు గెరారు అనే ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్నాడు. దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నారు. ఇస్సాకుకు తోడుగా ఉన్నారు కనుక ఇస్సాకు ఆశీర్వదించబడ్డం మొదలు పెట్టారు. దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే 26వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. 12-13 వచనాలు మనం చదువుతూ ఉన్నాం. దేవుని పిల్లలారా, దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నారు కనుక ఇస్సాకు పట్ల దేవుడు తన కృప, తన ప్రణాళికలు యావత్తును కూడా నెరవేరుస్తూ ఇస్సాకును ఆశీర్వదించడం మొదలు పెట్టారు దేవుడు. అన్య దేశంలో, పరదేశంలో నివాసం చేస్తున్నటువంటి ఇస్సాకు, ఏమంటే చుట్టూ అన్యజనులు ఉన్నారు, వారి మధ్య ఇస్సాకును దేవుడు నిలవబెట్టాడు. కనుక ఇస్సాకు పట్ల దేవుడు తన కృపను కనుపరిచి ఇస్సాకును ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనాలు వేసి వ్యవసాయాన్ని పండించడం మొదలు పెట్టారట. 100 ఫలము పొందినట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను. ఇస్సాకు ప్రార్థన చేసుకుని విత్తనాలు విత్తుతూ ఉంటే అండి భూఫలం, అద్భుతమైనటువంటి ఫలసాయం ఇస్సాకుకు అందినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అతడు 100 ఫలాలు పొందుకుంటూ ఉన్నాడు, 100 ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నాడు కనుక అతడు చేయించిన ప్రతి పనిని కూడా దేవుడు ఏం చేయడం మొదలు పెట్టాడంటే ఆశీర్వదించడం మొదలు పెట్టాడు.
ఏమండి ప్రక్కనున్నటువంటి ఫిలిస్తీన్లు కూడా విత్తనాలు వేస్తున్నారు. కానీ వారి యొక్క వ్యవసాయం అంత అంత ఫలింపులో లేదు, ఫలభరితంగా లేదు. కానీ ఇస్సాకు యొక్క వ్యవసాయం మాత్రం అద్భుత రీతిలో ఫలించబడుతూ ఉంది. గల కారణం ఇస్సాకుతో దేవుడు ఉన్నాడు కనుక ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. కింద 14 వచ్చిన మనం చూసుకున్నట్లయితే అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు గనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధిపరచబడ్డానికి గల కారణం దేవుని యొక్క ఆశీర్వాదాలు. దేవుడే ఇస్సాకుతో ఉన్నాడు. దేవుడు ఎంతవరకు అతను ఆశీర్వదించాడంటే ఫిలిస్తీయులు అసూయపడేంతగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. నిన్నగాక మన గ్రామం వచ్చాడు, నిన్నగాక మన దేశం వచ్చాడు. అతడు విత్తనాలు వేస్తే ఆశీర్వాదకరంగా అద్భుత రీతిలో పండుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి గొడ్లు, అద్భుతమైనటువంటి గొర్రెలు, దాసీలు ఇవన్నీ కూడా ఏర్పరచుకున్నాడు. ఇతనికి ఇంత టాలెంట్ ఎలా వచ్చింది, ఇతనికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఇతడు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. ఇదంతా ఎలా సాధ్యం మనకు అర్థం కాక ఏమండి ఇస్సాకు దినదినం అభివృద్ధి పరచబడుతున్నటువంటి ఆ సందర్భంలో ప్రజలందరూ కూడా ఇస్సాకు యొక్క అభివృద్ధిని బట్టి వారు అసూయపడ్డారట. దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉంటే క్రమక్రమముగా మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మనకు తోడై ఉంటే మొట్టమొదటిగా మనం ఆశీర్వాదం కలుగుద్ది. రెండవది దేవుడు మనకు తోడై ఉంటే మనకు కాపుదల ఉంటుంది. అదే ఆదికాండం 28వ అధ్యాయం 15వ వాక్యం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవుని ప్రియులారా, యాకోబును గురించి ఇక్కడ మాటలు మనం చూస్తూ ఉన్నాం. యాకోబు తన తల్లిదండ్రుల యొద్ద నుండి బయలుదేరి పరదేశం వెళ్తూ ఉన్నాడు, పరాయి దేశం వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రొద్దుగుంకింది బహిర్షేబ అరణ్యములో ఒక్కడిగా ఉన్నాడు. ఆ రాత్రంతా చెమ్మ చీకటి, కటిక చీకటిలో ప్రయాణాన్ని కొనసాగించడం మంచిది కాదని ఒక ప్రాంతంలో ఆగిపోయి ఒక రాయిని తీసుకుని తనకు తలగడగా చేసుకుని నిద్రపోతూ ఉంటే ఆ నిద్రపోతున్న సందర్భంలో దేవాది దేవుడు యాకోబుని దర్శించడం మొదలుపెట్టి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ, యాకోబు నేను నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందువల్ల చెప్పమంటారా? ఇస్సాకును బట్టి, అబ్రహాము ఇస్సాకును బట్టి యాకోబుకి దేవుడు తోడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. గల కారణం అబ్రహాముకి ఇస్సాకు ఇచ్చిన ఆ మాట ప్రకారంగా అబ్రహాము లేదా యాకోబు యొక్క జీవితం ద్వారా అద్భుతాలు చేయాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. అందుకే దేవుడు యాకోబుకు కూడా తోడై ఉండి అతను కాపాడుకుంటూ వచ్చాడు. అందుకనే రాయబడింది అక్కడ, నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పిస్తాను, నీతో చెప్పినది నెరవేరే వరకు నేను నిన్ను విడిచిపెట్టకుండా తోడై ఉన్నాడు కనుక యాకోబుకి ఏం కలిగిందంటే కాపుదల కలిగింది, కాపాడబడ్డాడు. అండి అన్య దేశంలో, పరాయ దేశంలో ఒక్కడిగా వెళ్ళాడు. దేవుడు యాకోబుకి తోడుగా వెళ్ళాడు, యాకోబుని కాపాడాడు. అంటే యాకోబు పట్ల దేవుడు తన ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. యాకోబుని దేవుడు డెవలప్ చేయడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షేమంగా భయపడుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మధ్యలో దేవాది దేవుడు ఎప్పుడైతే మాట్లాడి అభయం ఇచ్చాడో మరింత ధైర్యం కలిగి ముందుకు సాగిపోయాడు. లాభాన్ని ఇంటికి వెళ్ళాడు. అక్కడ దేవుడు అంచెలంచెలుగా అతను ఆశీర్వదించి మరలా గొప్ప
గొప్పవాడిగా మరలా తన సొంత ప్రాంతానికి, సొంత దేశానికి దేవుడు తోడుకుని వచ్చారు. ఏమండి, మరి ఇన్ని దినాలు కూడా దేవుడు యాకోబుని ఏం చేశాడంటే కాపాడుతూ వచ్చాడు. కాపుదలను దేవుడిచ్చాడు. కనుక దేవుడు తోడై ఉంటే ఒకటి ఆశీర్వదించబడతాం, దేవుడు తోడై ఉంటే రెండోది కాపుదల ఉంటుంది. మూడో విషయం, దేవుడు తోడై ఉంటే అన్నిటిలో సఫలత కలుగుతుంది. దేవుని ప్రియులారా, యోసేపు యొక్క జీవితంలో ఈ కార్యాలు మనం చూస్తూ ఉంటాం. వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 39వ అధ్యాయం 3వ వాక్యం, యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి పని కూడా సఫలపరచబడుతుంది. ఎందువల్లంటే మరి ఏది మంచిది ఏది మంచిది కాదు అని దైవ జ్ఞానం చేత నింపబడి ఉన్నాడు కనుక యోసేపు దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు కనుక ఒక క్రమమైనటువంటి జీవిత విధానం కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి ముందుకు సాగిపోతూ ఉన్నాడు కనుక దేవుడు పరాయి దేశంలో అబ్రహాము లేకపోతే యోసేపు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమాత్రము కూడా విడిచిపెట్టకుండా యోసేపుకు తోడుగా ఉండి అతను ఏం చేశాడంటే అతను చేయించిన ప్రతి కార్యాన్ని కూడా దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఇక మనం చూస్తున్నాం, ఇస్సాకు అయినా, యాకోబు అయినా, యోసేపు అయినా, ఈ ముగ్గురు కూడా వారి సొంత దేశంలో లేరు, పరాయి దేశంలో ఉన్నారు, పరవాసిగా ఉన్నారు. ఈ ముగ్గురు పట్ల కూడా దేవుడు తన కృపను కనపరిచినప్పుడు ఒకటి ఆశీర్వాదం, రెండోది కాపుదల, మూడోది సఫలత. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అతడు చేయించిన ప్రతి పని కూడా సఫలపరచబడినట్లుగా యజమానుడు చూచాడట. అవును, దేవుడు మనకు తోడుగా ఉంటే మన ప్రతి పని సఫలపరచబడుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడై ఉంటే మనం గొప్పవారం, క్రమక్రమముగా మనం అభివృద్ధి పరచబడతాం. ఏమండి, కాపుదల కలిగి ఉండగలం. మన చేసిన ప్రతి పనిని దేవుడు సఫలపరుస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి అయిన దేవుడు మనకు తోడుగా ఉండినట్లుగా ప్రతిరోజు దేవునికి సహాయాన్ని, దేవుని యొక్క తోడును కోరుకుంటూ, దేవా ఈ దినమంతా మాకు తోడై ఉండండి, మా ప్రతి పని సఫలపరచండి, మీరు మమ్మల్ని కాపాడండి, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రతి ఉదయం దేవుని పాదాలు పట్టుకుని, దేవుని సహాయాన్ని పొందుకుని, దేవుని తోడును పొందుకుని ముందుకు సాగిపోతాం. ఈ ముగ్గురిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి నమ్మదగిన దేవుడు ఉన్నాడు కనుక ఈ బ్లెస్సింగ్స్, యాకోబు లేకపోతే పౌలు గారు సంఘానికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. సమాధానకర్త అనే దేవుడు మీకు తోడై ఉండునుగాక. కనుక ఈ బ్లెస్సింగ్స్ మన జీవితంలో దేవుడు నెరవేర్చి కాపుదల, ఆశీర్వాదం, సఫలత అనుగ్రహించి బలపరిచి ఆయన కృపలో మనల్ని ముందుకు నడిపించునుగాక. ప్రార్థన. కృపగల దేవా, ఈ దినం సమాధానకర్త అనే దేవుడు మీకు తోడై ఉండునుగాక అనేటువంటి బ్లెస్సింగ్స్ ఈ ఉదయకాల సమయంలో మీ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరి జీవితంలో నెరవేర్చి మీరు వారికి తోడుగా ఉండండి. ఇస్సాకుకు తోడుగా ఉన్నప్పుడు ఆశీర్వదించబడ్డాడు. నాన్న యాకోబుకు తోడుగా ఉన్నప్పుడు భద్రత కలిగి ఉన్నాడు. అయ్యా మరొకసారి నా దేవ యోసేపుకు తోడుగా ఉన్నప్పుడు అన్నింటిలో సఫలపరచబడ్డాడు. మీరు మాకు తోడుగా ఉండి నాన్న మా ప్రతి అవసరతలు మీరే తీర్చి నీ కృపలో నడిపించండి. కార్యక్రమాలు చూస్తున్న బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి మీ బిడ్డలందరికీ సదాకాలము తోడుండి ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటూ యేసు నామము ద్వారా ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.